ఏమైందిడా? ఓడిపోయిన అభ్యర్థి ఇంటిని ట్రాక్టర్తో ఢీకొట్టిన సర్పంచ్ సోదరుడట. వీడికేం పోయింది మాయరోగం. 6గురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషయమట. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఇంటిని గెలిచిన అభ్యర్థి సోదరుడు ట్రాక్టర్తో ఢీకొట్టడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రెండో విడతలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఎన్నికల్లో ఓడిపోవడంతో సోమవారం ఆయన్ను పరామర్శించడానికి పలువురు గ్రామస్తులు పోయారు. అందరూ ఇంటి ముందు కూర్చొని మాట్లాడుతుంటే ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుర్మ పాపయ్య సోదరుడు కుర్మ చిరంజీవి ట్రాక్టర్ పైన వారిపై దూసుకొచ్చి గోడను ఢీకొట్టిండు. స్థానిక మహిళలు గండి భారతి, బండమీది బాలమని ట్రాక్టర్ టైర్ల కింద ఇరుక్కుపోగా శారద, సత్తవ్వ, పద్మ, అద్విత్ 5 ఏళ్ల పిల్లగాడున్నాడు అన్న పాపం తీవ్ర గాయాలైనవి. భారతి, బాలమణి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్కు, మిగతా వారిని ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ పనులకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి వారిపై దూసుకెళ్లిందని పాపయ్య చెప్తుండు. కక్షపూరితంగానే దాడి చేశారని, ఎన్నికల అనంతరం అంతు చూస్తామంటూ ముందే హెచ్చరించారని బాలరాజు అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కార్యకర్తలు ఎల్లారెడ్డి నిజాం సాగర్ రహదారిపైన బైఠాయించి ఆందోళన చేశారు. ఏం గలీజ్గాల్లో అంతా ఇంత దరిద్రులు ఉంటారు చూడండి.